నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి. ఈసారి ఎన్నికల్లో కాపు ఓట్లు కీలకంగా మారనున్నాయి. మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గం పెద్ద ఆయనగా పిలుచుకునే చేగొండి హరిరామ జోగయ్య తీరుపై జనసేన నేతలు అయోమయానికి గురవుతున్నారు. కాపుల కోసం ఒకవైపు ముద్రగడ పద్మనాభం తనదైన స్టైల్లో ఉద్యమాలు చేపడితే, హరిరామ జోగయ్య మరో స్టైల్లో రాజకీయ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. పొలిటికల్ కామెంట్స్ చేస్తూ తనకున్న ఇమేజ్తో కాస్తో కూస్తో ప్రభావితం చేస్తూ ఉంటారు. జనసేనకు, ఆ పార్టీ అధినాయకత్వానికి అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలా చేయాలి, లేదంటే చాలా కష్టం, కాపు ఓట్లు ట్రాన్స్ఫర్ కావు అంటూ రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో జనసేన ఏ రకమైన వ్యూహాలను అవలంబిస్తే బాగుంటుందనే సూచనలు కూడా చేస్తూ ఉంటారు హరిరామ జోగయ్య. ఇప్పుడు టీడీపీతో సీట్లు సర్దుబాటు మీద జరుగుతున్న చర్చలు, జనసేనకు కేటాయించే స్థానాల మీద జరుగుతున్న ప్రచారాల లాంటి పరిణామాలతో తాజాగా మరో లేఖాస్త్రాన్ని సంధించారు హరిరామ జోగయ్య. అందులో ప్రస్తావించిన అంశాలు, చేసిన సూచనలు పవన్ కళ్యాణ్తో పాటు జనసేన అధినాయకత్వాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. పొత్తులన్నాక కొంతమేర సర్దుబాటు తప్పవని, కొంతమంది బాధపడతారని, అయినా విశాల దృక్పథంతో ఆలోచించి ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచిస్తూ ఉంటారు. జనసేనకు 25 నుంచి 30 స్థానాలకు మించి దక్కవన్న వాదనకు మరింత బలం చేకూరుతోంది. తక్కువలో తక్కువ 40 నుంచి 60 స్థానాలు జనసేనకు ఉండాల్సిందేనని, లేకుంటే పొత్తుకు అర్థం లేకుండా పోతుందని జోగయ్య తన లేఖలో రాయడం సంచలనంగా మారింది. అలాగే తన ప్రాధాన్యత దక్కకుంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ఫర్ కావనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు ఆయన. దీంతో చర్చ అంతా ఓటు ట్రాన్స్ఫర్ మీదకు మళ్ళింది. ఖచ్చితంగా గౌరవప్రదమైన స్థానాలు తీసుకోవాల్సిందేనంటూ జనసేన అధినాయకత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది అంటున్నారు. జోగయ్య లేక అధినాయకత్వానికి తలనొప్పిగా మారుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తాను గెలిచి తనతో పాటు కొందరిని జనసేన ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి తీసుకెళ్లడమే టార్గెట్గా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే వాస్తవాలకు అతి దగ్గరగా ఆలోచనలు చేస్తూ, ఎమోషన్స్కు దూరంగా ఉండి సీట్లు సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు మీద పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తరహాలో ఆయన ముందుకెళ్తున్నారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించిన చర్చ ఈ లేఖ కారణంగా తప్పుడు దారి పడుతుందనే వాదన వినిపిస్తుంది. గతంలో ముద్రగడ కూడా లేఖలు రాశారు. వాటిని అంతగా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా చంద్రబాబుతో అన్నీ సానుకూలంగా సాగాలని పవన్ కసరత్తు చేస్తూ ఉంటే, ఇదే టైంలో ఈ లేఖల గోలంటన అసహనం జనసేన నేతల్లో ఉన్నట్టు తెలిసింది. పెద్ద ఆయన హరిరామ జోగయ్యను ఏ విధంగా కంట్రోల్ చేయాలో అర్థం కాక తికమక పడుతున్న పరిస్థితి ఉందట. రాసింది చాలు, ఇక లేఖలు రాయొద్దని నేరుగా ఆయనకు చెప్పలేని పరిస్థితి. అలాగని సైలెంట్గా ఉంటే ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటుపోతాయో అని తెలియని భయం కలగలిపి ఇప్పుడు ఏం చెయ్యాలంటూ మల్లాలు గుల్లాలు పడుతుందట జనసేన అధినాయకత్వం. హరిరామ జోగయ్య కొంతకాలం పాటు కామ్గా ఉండాలని జనసేన నేతలు సూచిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి లేఖలు రాయటం జోగయ్యకి కొత్త ఏం కాదు. పవన్ను దూషిస్తూ జోగయ్య పేరుతో ఒక ఫేక్ లేఖ కూడా సర్క్యులేట్ అయింది. దాంతో అది ఫేక్ లెటర్ అని జోగయ్య మరో లెటర్ విడుదల చేయాల్సి వచ్చింది. పవన్ను కలిసి తన అభిప్రాయాలను, అసంతృప్తులను వెళ్ళగక్కే అవకాశం ఉన్నప్పటికీ బహిరంగ లేఖలు ఎందుకు రాస్తున్నారో అర్థం కావటం లేదంటున్నారు జన సైనికులు. జోగయ్య వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని జన సైనికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.